with sugar and red gram dal, sir. మనం కానీ promote కనీసం 50-60% పోగలిగితే దట్ ఈస్ ఎ సక్సెస్. Yes. ఓకే, మీరు ఈ ఇయర్ నుంచి టోటల్గా ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎంఎస్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఎంఎస్పి. వాట్ ఈస్ ది రేట్ ఇప్పుడు ఏంటి కంపేర్ టు అదర్ రేట్స్, హౌ ఇట్ ఈస్ నౌ? మీ అసెస్మెంట్ ఏంటి? మిల్లెట్స్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ది viability? It is viable or not? Sir, it's viable, sir. It is around 20-25,000 per acre వస్తుంది సార్. వైబుల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. Yes, sir. తక్కువ వస్తా ఉందంటే ఇట్ ఈస్ నాట్ వైబుల్ అని నా ఉద్దేశం. అంటే ప్రాసెసింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే ఎందుకంటే డైరెక్ట్ గా చేయలేము సార్. ప్రాసెసింగ్ చేసిన దానికి మార్కెట్ ఎక్కువ ఉంది సార్. అందుకు ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్కేవీవై కింద దీంట్లో ఆర్ఏడి కింద ఇస్తున్నాం సార్. ఎండ్ టు ఎండ్ ఎందుకు వర్కౌట్ చేయకూడదు? విల్ డూ సార్. ఆల్ ప్రాసెస్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, దానికి సబ్సిడీస్ ఏమి ఇస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ పెట్టి కనీసం 50% వెళ్ళడానికి మిల్లెట్స్, రీజన్ వైజ్ జోవార్, రాగి అండ్ ఆల్సో ఇంకోటి కొర్రలు. ఈ మూడు కూడా కొర్రలు ఎక్కడ తింటున్నారు, ఏ ఏరియాకు తింటున్నారు? అంటే రాయలసీమలో ఎక్కువ సార్. కొర్ర మోస్ట్లీ రాయలసీమ అండ్ హిల్లీ రీజియన్ సార్. హిల్లీ రీజన్ ఏఎస్ఆర్ కూడా ఎక్కువ సార్. మన ఏం చెప్పారు? In Kharif 24, sir, total 2.2 lakh hectares coarse grain, sir, including maize, sir. Excluding maize, it is almost 80,000 hectares, sir. హెల్త్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కృష్ణబాబు, ఏది మూట్లో ఏది న్యూట్రిషియస్? సార్ అంటే న్యూట్రిషన్ ఒకటిను, తర్వాత ఐరన్ కంటెంట్ సార్. రాగి జనరల్ గా బాగా ప్రిఫర్ చేస్తారు. అంటే బేసిక్ గా టేస్ట్ అండ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ దాన్ని బట్టి బేసిక్ పులుసుల్లో ఎక్కువ వాడతారు సార్. అంటే దానికని అంటే మనం పాపులరైజ్ అంటే బాగా కంటిన్యూస్ గా ఐసి మనం చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్. నో నేనేం అడిగానంటే నేను విచ్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ ఫర్ ది రాగి పీపుల్, దట్ ఈస్ వాట్ రాగి Sir, ragi followed by korra, sir. These days, రాగి రాగి is popular and nutrient rich, sir. అంటే అది కూడా పాపులర్ కూడా సార్. ఓకే, యూ డూ వన్ థింగ్. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ ఫిక్స్ ఏ ఎంఎస్పి, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తాం. దాని ప్రొడక్షన్ ఒక 2-3 ఏళ్లలో మిల్లెట్స్ ప్రొడక్షన్ 50% తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, దీనికి సొల్యూషన్ వస్తుంది. స్లోగా డైవర్ట్ చేద్దాం. ఆ హెల్త్ కూడా ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ లో మీరు అవి కూడా తీసుకోండి. అదర్ యాక్టివిటీ కూడా ఈ కేకులు, ఈ స్వీట్స్ ఇవన్నీ దీంతో విపరీతం తయారు చేస్తున్నారు. దేంతో? ఈ మిల్లెట్స్, రాగి జోవర్తో రాగి జోబా పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ తయారు చేస్తున్నాం. మొన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. బిస్కెట్, కేక్ అన్ని కూడా. మీరు వర్కౌట్ చేయండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మారద్దాం. Sir, already have discussed with Rajshekhar sir and Krishna Babu sir. We are planning to have one brainstorming workshop, sir, next week. అందరినీ పిలిపించి ఒకసారి వర్క్షాప్ పెట్టేసి హౌ టు ప్రమోట్ అండ్ హౌ టు ఇంక్రీజ్ ద కల్టివేషన్. విల్ కమ్ అవుట్ విత్ అ పాలసీ నోట్, సార్. ఒక బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకొస్తాం. వర్కౌట్ చేయండి. ఇప్పుడు దీని మీద ఒకటి, ఇది పీడిఎస్ రైస్ రీసైక్లింగ్, ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే, ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి, ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్, యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టారు. ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు. చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మాకు ఈ ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిగితే సార్. ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్. Shanmugam garu, after having 3 check posts,
Still, how these guys could go? సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడే అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? And they must be, are they a part of it? Rice millers. అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్, ఒక 7 teams వేసి సార్. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs వరకు సార్. నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద టన్నేజ్ సార్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దేవర్ స్టాక్స్ and we have seized them also sir last 4-5 days lo kuda after this incident also. CM garu are very clear. Do you have any political projects? Nothing sir, absolutely not sir. Then what is stopping us? Adi sir, ante we were not conclusively able to find out PDS rice 100% 1% tho of the FR case unte man easy ga identify cheseyచ్చు sir. Actually it is going to an extent of 0.01% of dilution sir. అందువల్ల we could not actually identify when we did spot testing sir. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు we should be able to get it right sir. What is your Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify chestunaru sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో what Shanmohan said, 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్. We were shocked. Within the port area. Stop them sir. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So CM గారు అన్నట్టు ఇట్స్ వెరీ డీప్ రూటెడ్ నెక్సస్. చాలా ఊహించని విధంగా మాఫియా ఏర్పడింది సార్. We all have to come together, tackle it in a very aggressive manner, and that's the only way we can cleanse the system, sir. More or less other states నుంచి సార్ బాయిల్ రైస్ వస్తాం సార్. సో కొంత వీ నో వాట్ స్టాక్ ఇస్ కమ్, బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్. అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్. సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వాస్తాం సార్. ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్. మనం ఆల్ 3 చెక్ పోస్ట్లో వీ హ్యావ్ పుట్ అడిషనల్ స్టాఫ్ సార్. దట్స్ వై కొంత స్లో డౌన్ అయింది సార్, బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్.